అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పాచిపెంట మండలంలో ఉన్నాం. నా పేరు కె తిరుపతిరావు. నేను మండల వ్యవసాయ అధికారిని. ఇప్పుడు నానో యూరియా యొక్క ప్రయోజనాలు రైతులందరికీ తెలియజేస్తున్నాము. ఈ నానో యూరియా అనేది ఒక ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక ఎరువు. సాంప్రదాయ బస్తాల ఎరువులతో పోలిస్తే ఇది ఎంతో మేలైంది. ఈ సులువుగా మనం పొలానికి తీసుకెళ్ళిపోవచ్చు, మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ యూరియా మనం వేసేటప్పుడు మట్టిలో వేస్తాం, అంటే భూమిలో వేస్తాం. భూమిలో వేసేటప్పుడు చాలా వరకు ఈ యూరియా తగిలి భూమిలో ఉండేటటువంటి వానపాములు కానీ లేకపోతే ఇతర సూక్ష్మజీవులు కానీ అన్నీ నశించిపోతాయి. అవి నశించకుండా ఉండాలంటే మనం పిచికారీ చేసుకోవడం చాలా అత్యుత్తమం. ఎకరానికి ఒక 1/2 లీటరు నానో యూరియా పిచికారీ చేసుకుంటే మనం బస్తా ఎరువు ఏదైతే వేస్తున్నామో ఆ ప్రయోజనాన్ని మొత్తం మనం పొందవచ్చు నానో యూరియాతో. ఇంకొకటి, కొండల మీద చూసుకున్నట్టయితే మనం మట్టి అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే గిరిజన రైతులందరూ కూడా పోడు పంటలు పండిస్తూ ఉంటారు. పోడులోనే మొక్కజొన్న వేస్తారు, పోడులోనే పత్తి వేస్తారు. అలాంటి చోట ఏమవుతుందంటే మట్టిలో మనం ఈ బస్తా యూరియా వేసేటప్పుడు మట్టిలోనే ఉండిపోయి కొంతవరకు 60 నుంచి 70% గాలిలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ నానో యూరియా పిచికారీ చేసుకున్నట్టయితే, ఎందుకంటే మొక్కలు ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక దశ దాటిన తర్వాత వేరు వ్యవస్థ అనేది సరిగ్గా దాని యొక్క పనితనం తగ్గేటప్పుడు ఆకుల యొక్క పనితనం పెరుగుతూ ఉంటుంది. అలాంటి దశలో అంటే మొక్క కొంచెం పెరిగిన తర్వాత మనం నానో యూరియాను తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. ఏదైనా పురుగు మందుతో కలిపి కూడా స్ప్రే చేసుకుంటే ఆ పురుగు మందు యొక్క పనితనం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒక గట్టిగా వర్షం పడిన తర్వాత పంటల్లో పోషక లోపాలు వస్తాయి. అలాంటప్పుడు చాలామంది రైతులు బస్తా ఎరువు వేస్తారు. దానికంటే కూడా ఈ నానో ఎరువులను పిచికారీ చేసుకున్నట్టయితే తొందరగా రికవర్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకా దీంతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బెట్ట వాతావరణం ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఒక 10 రోజులు 15 రోజులు వర్షం పడకపోతే మనం బెట్ట వాతావరణానికి యూరియా పిచికారీ చేయమని చెప్తాం. దానికి బదులు ఈ నానో యూరియా పిచికారీ చేసుకున్నట్టయితే బెట్ట వాతావరణం నుండి తొందరగా రికవర్ అవుతుంది. అంతేకాకుండాను వాతావరణాన్ని కాలుష్యం కాకుండా నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ఇలాంటి కాలుష్యాలు ఏవి లేకుండా ఉండటం కోసం మనం తప్పనిసరిగా నానో యూరియాను పిచికారీ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. రైతు సోదరులందరూ ఈ నానో యూరియా మీద ఎలాంటి అపనమ్మకం పెట్టుకోకుండా మీకున్నటువంటి పొలంలో ఒక ఎకరానికైనా సరే ఒక నానో యూరియా మొదటిసారి పిచికారీ చేసి చూడండి. అంటే మొదటి దశలో బస్తా ఎరువు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు మొక్కలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి పిచికారీ అనేది సాధ్యం కాదు కాబట్టి. కానీ ఒకసారి 15-20 రోజులు పెరిగిపోయిన తర్వాత మాత్రం తప్పనిసరిగా ఈ నానో యూరియాను మాత్రమే వేసుకోవాలి. నానో ఎరువులు అనేవి ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డాయి. నానో యూరియా ఉంది, నానో డిఏపి ఉంది, నానో పొటాష్ కూడా ప్రస్తుతం మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ మరికొద్ది రోజుల్లో నానో పొటాష్ కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నానో ఎరువు వాడి ప్రయోజనాలు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మన మండలంలో ఒక డ్రోన్ ఉంది. డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవాలనుకుంటే నానో ఎరువులు అత్యంత ప్రయోజనకరం. కాబట్టి రైతులు డ్రోన్ ద్వారా పిచికారీ చేయాలనుకుంటే నానో యూరియాను వ్యవసాయ శాఖను లేదా గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ నానో యూరియాను డ్రోన్లను కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.